ఫస్ట్ అయితే నేనైతే పిండి కలిపేసుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ. మనకి చపాతీకి కావాల్సింది చపాతీ పిండి కాబట్టి ఇది కలిపేసుకొని పెట్టేసుకున్నాను. 4 లేయర్స్ చేయబోతున్నాము. ఒక్కొక్క లేయర్ పైన ఏమేమి పెడతాం అనేది మెల్లమెల్లగా చెప్తుంటా, వినేసేయండి. ముందుగా నేను ఒక 3 బౌల్స్ తీసుకున్నా. ఒక దాంట్లో పన్నీర్ గ్రేట్ చేసుకుంటున్నాను. ఇందులో మసాలా పల్లీలు, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా కొత్తిమీర. ఇది బాగా కలిపేసుకోండి. 4 లేయర్స్ అన్నాను కదా, ఆ 4 లేయర్స్లో ఫస్ట్ స్టఫింగ్ ఈజ్ డన్. ఇది ఫస్ట్. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని తురిమిన క్యారెట్, ఉల్లిపాయలు, ఇందులోనే క్యాప్సికమ్, దీంట్లో కొద్దిగా అంటే 1 స్పూన్ గ్రీన్ చట్నీ తీసుకోండి. కొద్దిగా సాల్ట్, థర్డ్ స్టఫింగ్ బాంబే స్టైల్లో మంచిగా బంగాళదుంపతోనే చేసుకుందాము. సో ఇందులో ఒక పొటాటో, దీంట్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా గ్రీన్ చిల్లీ, కొద్దిగా పసుపు, కొద్దిగా టేస్ట్కి సరిపడా ఉప్పు. బాంబేలో స్ట్రీట్స్లో వెళ్తే కనుక ఇటువంటి శాండ్విచ్లు, ఇటువంటి స్టఫ్డ్ శాండ్విచెస్ బాగా కనిపిస్తాయి మీకు. సో అది దీని మిక్సింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ నేను తడిపి పెట్టుకున్న పిండి, దీన్ని అంటే ఇంత స్టఫింగ్ మనకి చపాతీలో కావాలి, చపాతీ శాండ్విచ్ అవ్వాలి అంటే కనుక సైజ్ కూడా చపాతీది చాలా పెద్దగా చేయాలి. సో అందుకని మినిమం ఈ సైజులో ఉండాలి. సరే, నేను చపాతీ చేసుకొని స్టఫింగ్ చేసే వరకు టైం ఉంటుంది కాబట్టి అంతలోపు మనం ప్యాన్ పెట్టేసుకుందాం. సో ముందుగా మనం చపాతీ చేసుకుందాము. చపాతీ ఏదైతే పెద్దగా చేసుకున్నామో దాన్ని ఇటుపక్క అటుపక్క 2 సైడు కొద్దిసేపు కాల్చాలి. పెద్ద చపాతీ అయితే చేసేసుకున్నా. అవును కాదు దినా, ఇది కొంచెం చల్లారే వరకు నేను ఒక మాట అడగాలి. ఇప్పుడు ఆంటీ అయితే నాకు ఫొటోస్ పంపించింది, మీరేమంటారు వదినా? ఇందులో మనం ఇన్వాల్వ్ అవ్వాలా, అవ్వకపోతేనే మంచిదా? నాకు ఒక మంచి ఆన్సర్ దొరికింది వదినా. ఆ ఆన్సర్ చెప్పిన తర్వాత మస్తు తెలివైన దానివే నువ్వు అని మీరందరూ అంటారు. నిజమే. ఆ ఆన్సర్ చెప్పాలంటే ఫస్ట్ మనం ఇది చేయడం కంప్లీట్ అయినాక లాస్ట్లో చెప్తా. ఒక మాట మీరు కూడా నాకు గుర్తు చేయండి, ఓకేనా? పెద్దగా చపాతీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము దీన్ని సెంటర్లో నుంచి ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 4 భాగాలు కట్ చేసుకోవద్దు, జస్ట్ 4 భాగాలుగా డివైడ్ చేసుకోండి. దీన్ని ఒక్కొక్క భాగంలో మన ఒక్కొక్క స్టఫింగ్ అనేది వెళ్తుంది. సో ముందుగా ఈ పన్నీర్ మసాలా, పీనట్స్, కొత్తిమీర, చాట్ మసాలా ఏదైతే మిక్చర్ ఉందో ఫస్ట్ దీన్ని ఫిల్ చేసుకుందాం. దీని తర్వాత క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్, గ్రీన్ చట్నీ. ఇది మరీ ఎక్కువగా స్టఫింగ్ చేసినా సరే చేసేటప్పుడు బాగానే ఉంటుంది వదినా, చూసేటప్పుడు కూడా బాగుండాలి కదా. అందుకే చేసేటప్పుడే చూసేది కూడా బాగుండాలనే ఆలోచనతో చేయాలి. ఇప్పుడు మన బాంబే స్టైల్ ఆలుగడ్డది మనం ఏదైతే బంగాళదుంపది పేస్ట్ చేసుకున్నామో స్టఫింగ్, అది ప్లేస్ చేసుకోవాలి. ఫోల్డింగ్ కూడా
చూసుకోవాలి. ఫస్ట్ ఫోల్డింగ్ చీజ్ది చేయాలి. సో ఇక్కడి నుంచి ఇది ఒక ఫోల్డ్, దీని తర్వాత సెకండ్ ఫోల్డ్ ఆలుగడ్డది, థర్డ్ ఫోల్డ్ పన్నీర్. ఇప్పుడు స్టవ్ మనం సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలాగో ప్యాన్ వేడెక్కిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాము. దీనికి ఎలాగో ఆ క్రిస్పీనెస్ రావడానికి, బాగా కాలడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ టైంలో ఇదంతా క్లీన్ చేసేసుకుంటాం. చపాతీ శాండ్విచ్ అయితే రెడీ. ఇప్పుడు దీన్ని మనం నేనైతే 2 వైపులా కాకుండా 3 వైపులా కాల్చానండి. 3 ఎలా అంటారా? ఇప్పుడు ఇది ఒక వైపా, దీన్ని ఇలా టర్న్ చేసినప్పుడు ఇదొకట, అలానే సైడ్కి కూడా కాల్చుకోవాలి. మనం చాలా మటుకు ఆ విషయం మర్చిపోతూ ఉంటాము. సో సైడ్కి కూడా కాల్చుకుంటే కనుక అది అన్ని చోట్ల క్రిస్పీగా బాగా అవుతుంది. సో ఇప్పుడు దీన్ని కట్ చేయాలి. స్టఫ్ చేసుకుంటే స్టఫ్డ్ శాండ్విచ్ అవుతుంది. అదే చట్నీతో చట్పటా ఉంటే ఇలా చపాతీ శాండ్విచ్ అవుతుంది. చపాతీ శాండ్విచ్ ముందుగా ఒక బౌల్లో పన్నీర్ గ్రేట్ చేసుకోవాలి. అందులో మసాలా పల్లీలు, చాట్ మసాలా, కొత్తిమీర వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్లో తురిమిన క్యారెట్, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన క్యాప్సికమ్, గ్రీన్ చట్నీ, ఉప్పు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంప, కొత్తిమీర, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు తడిపి పెట్టుకున్న చపాతీ ముద్దతో పెద్దగా చపాతీ చేసుకొని కాల్చి 4 భాగాలుగా డివైడ్ చేసి ఒక దాంట్లో పన్నీర్ మిశ్రమం, రెండో దాంట్లో క్యాప్సికమ్ క్యారెట్ మిశ్రమం, మూడో దాంట్లో చీజ్, 4వ దాంట్లో బంగాళదుంప మిశ్రమం పెట్టి చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని పాన్ మీద పెట్టి కొంచెం నూనెతో 2 వైపులా కాల్చుకుంటే చపాతీ శాండ్విచ్ రెడీ.